మరొక మాటని ఈరోజు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. బైబిల్ చాలా గొప్పది. అపోస్తలుల కార్యములు జ్ఞాపకం చేసుకోండి. 11వ అధ్యాయం 19 నుంచి 24 వచనాలు చూడండి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 11 నుండి చూడండి 19 నుంచి 24. 11వ అధ్యాయం 19 నుంచి 24 వచనాలు చూడండి. స్టెఫను విషయమున కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరెవనికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరుకును కురేనీయుల కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకియాకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం తోడిండును కనుక నమ్మిన వారు అనేక ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో సంఘపు వారు విని బర్నబాను అంత్యోక్య వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువు స్థిరత్వముతో హత్తుకొనని అందరినీ హెచ్చరించాను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమును చేరిరి. అంతటా అతడు సౌలును వెతకటకు స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరెవరికి నీ వాక్యం బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించారు. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతేక వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభుని యేసును గూర్చిన సువార్తను ప్రకటించింది. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను. జాగ్రత్తగా గమనించాలి. ప్రభు హస్తము అని మనం ధ్యానిస్తే ప్రభు హస్తము వారికి తోడై ఉన్నందున జాగ్రత్తగా గమనించాలి. నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి వారి నమ్మకము వృధా కాలేదు. అనేకులు ప్రభు తట్టు తిరిగి జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ ప్రభు హస్తము వారికి తోడై ఉన్నది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించాలి. ప్రభు హస్తము తోడు లేకపోతే అక్కడ దేవుని తట్టు ఎవరు తిరగరు. బైబిల్ గ్రంథాన్ని ప్రభు హస్తం ఎవరికి తోడై ఉంటుంది? ప్రభు హస్తం ఎవరిని బలపరుస్తుంది? ప్రభు హస్తం ఎవరికి సహాయం చేస్తుంది? జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యానుసారంగా మనం చూద్దాం. దేవుని బిడ్డలు ఎవరు శరీర సంబంధులుగా, లోక సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా ఏదో అన్నట్టుంటే ప్రభు హస్తం రాదు. ప్రభు హస్తం తోడు రావాలంటే దానికి తగిన యోగ్యతను, అర్హతను అక్కడ చూస్తాడు. ఈ రోజు క్లుప్తంగా కొన్ని మాటలను మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. మీరు విషయాల్ని నేర్చుకొని జ్ఞాపం చేసుకొని దేవుని పాదాలు ఎత్తాను. నిజమే, మా కుటుంబానికి ప్రభు హస్తం తోడై ఉండాలి. నా భార్యకు ప్రభు యొక్క హస్తం తోడై ఉండాలి. నా భర్తకు ప్రభు హస్తం తోడై ఉండాలి. నా పిల్లలకు ప్రభు హస్తం తోడై ఉండాలి. ప్రభు హస్తం తోడు లేకుండా ఏది చేసినా, ఎన్ని చేసినా అది వ్యర్థమైపోతుంది. ఆయన తోడై ఉండకుండా మనకేం జరగదు. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో ప్రభు హస్తము తోడే వారు సువార్త ప్రకటించారు, ఓకే. కానీ ఆ సువార్త వారి జీవితంలో ఫలింపజేసి వారు దేవుని తట్టు తిరగాలంటే ప్రభు హస్తం వారికి తోడే ఉంటారు. ఇది తప్పకుండా జరిగితేరా. ప్రభు హస్తం ఎవరికి తోడైందో లేఖనాల్లో క్లుప్తంగా 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 46వ వచనం. మొదటి రాజులు 19 పశ్చారండి. రాజులు 19వ అధ్యాయము 46 46 లేదు పాస్టర్, 21 1946 లేదా? లేదు పాస్టర్, 21 ఉన్నాయి పాస్టర్. ఒక్క నిమిషం. 1846 చూడు. 18 ఉంది పాస్టర్.
యెహోవా హస్తము ఆ, ఏలీయాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు ఆ, కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు ఆ. గుమ్మము వద్దకు వచ్చెను. Praise God. ఏలియా బైబిల్ ప్రభు హస్తము ఏలియాను బలపరిచింది. అతడు నిండు వృద్ధాప్యంలో ఉన్నవాడు. రథం కంటే ముందు పరిగెత్తిన శక్తి ఆయనకి ఎక్కడిది? నడవడమే కష్టం. మామూలుగా ఆలోచిస్తే, శారీరకంగా ఆలోచిస్తే నడవడమే కష్టం. అలాంటి దైవజనుడు పరిగెత్తి యెజ్రెయేలుకి ముందుగా, అతని యెజ్రెయేలు గుమ్మానికి ముందుగానే వెళ్ళిపోతున్నాడు శోమ్రోనుకి. బైబిల్ గ్రంథంలో ఉంది. ఎందుకు ఏలియాని బైబిల్ దేవుడి వాక్యం చెప్తుంది. అతడు ఆత్మీయుడు, ఆత్మపూర్ణుడు. ఎప్పుడూ దేవుని వాక్యానుసారంగా దేవుని కనపరిచే వ్యక్తి. శరీర సంబంధంగా ఆలోచించిన వ్యక్తి కాదు. ఆత్మపూర్ణుడైన, ఆత్మీయుడు, పరిశుద్ధాత్మ నింపడినవాడు, పరిశుద్ధాత్మ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినవాడు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చినవాడు, దేవుని సేవ అంటే ప్రాధాన్యత ఇచ్చినవాడు, దైవ చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చినవాడు, దేవుని ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చినవాడు, దేవుని జనానికి ప్రాధాన్యత ఇచ్చినవాడు, దైవ సంకల్పంలో జీవిస్తున్నవాడు, దేవుని మాటకు లోబడినవాడు. బైబిల్ గ్రంథం ఉంది. వెరీ సింప్లిసిటీ జీవితం. ఎందుకంటే ఒంటె రోమములు ఒక వస్త్రాన్ని అడవిని మిడుతులు తేనెను, అడవి తేనె మిడుతేను తినేవాడు. దైవికమైనటువంటి వ్యక్తి. ఆయన మామూలు వ్యక్తి కాదు. బైబిల్ గ్రంథంలో మానవుడు ఉన్న దేవుని శక్తి గలవాడు. అలాంటి వానికి దైవ సంబంధమైన గుణాలు కలిగిన వాడికి యెహోవా హస్తం సాయం చేస్తుంది. అతడు అహాబు కంటే ముందుగా అతడు వెళ్ళిపోయినాడు. అతడు యెహోవా హస్తము అతని బలపరచగా అతని పరుగు మామూలు పరుగు కాదు. దేవుని స్తోత్రం. అతని పరుగు మామూలు పరుగు కాదు. బైబిల్ గ్రంథంలో ఈ రోజు ఆత్మీయ జీవితంలో మనం పరిగెడుతున్నాం అంటే మన ఆత్మీయ పరుక్కి దేవుని హస్తము తోడై ఉండకపోతే పరిగెత్తలేం. ఏదో మన ఇష్టం అనుకుంటే పరిగెత్తలేం. తెలుస్తుంది కదా అంటే పరిగెత్తలేం. జ్ఞానం ఉందని కూడా పరిగెత్తలేం. డబ్బు ఉందని కదా పరిగెత్తలేం. ఉద్యోగాలు, ఆస్తులు, అంతస్తులు, ఇన్ఫ్లుయెన్స్ ఉందని పరిగెత్తలేం. వెండి బంగారాలు తొలతూతున్నాం కదా అని పరిగెత్తలేం. ఏదో మనకు మంది బంధు జలగ ఉంది, రక్త సంబంధం బోడు మంది ఉన్నారు, మనం పరిగెత్తించేస్తానండి లేదు. ఏది ఏమైనా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. అభిషేకం అన్నది రావాలి అక్కడ. యెహోవా హస్తము ఎవరికి తోడై ఉంటుందంటే ఎవరు దేవునికి లోబడతారో, ఎవరు దేవుని ప్రాధాన్యత ఇస్తారో, ఎవరు దేవుని గణపరుస్తారో, ఎవరు ప్రభుని మహింపరుస్తారో, ఎవరు ప్రభుని బలిష్టమైన చేతికి దీనమనస్సుగా ఉంటారో, ఎవరు ప్రభు యొక్క ఆత్మీయతతో ఉంటారో, ఆత్మీయుల వారికి శారీరక సమాన మనస్తత్వాలు, ఈర్ష్యలు, అసూయలు, కోపాలు, ద్వేషాలు, అపవిత్రతలు, వాక్యాన్ని వ్యతిరేక మనస్తత్వాలు, ఇంకా దేవుని వాక్యంగా లోకంలో, లోక పాపంలో, లోక శాపంలో, లోక క్రియలతో, లోక సమరచలో మునిగిపోయిన వారికి దేవుడు సాయం చేయడం. భ్రమలో బతకద్దు, నిజాయితీలో బతుకుని, నిరూపణలో, నిజాయితీలో, నిజత్వంలో బతుకుతాం. నిజత్వంలో బతుకుతాం. ఏదో దేవుడు నాకు సాయం చేయిస్తాడు. చేయడు. నువ్వు తాగుతుంటే నీకు ఎలా సాయం చేస్తాడు? పాపం చేస్తుంటే సాయం చేస్తాడు. వాక్యాన్ని వ్యతిరేకంగా సాయం చేస్తాడు. నీ మాటలు, నీ క్రియలు, నీ పద్ధతులు, నీ మనస్తత్వం నీ మారకపోతే ఎలా దేవుడు సాయం చేస్తాడు? దేవుడు సాయం ఎలా అనుకుంటావు నువ్వు? ఆమోస్ గ్రంథం తీయండి. ఆమోస్ గ్రంథం తీయండి. ప్రజలు భ్రమలో బతకడం వద్దు. ఏదో దేవుడు నాకు సాయం చేస్తాడు. నేను ఎలా ఉన్నా దేవుడు నాకు సాయం చేస్తాడు. ఇంపాసిబుల్. దానికి తగిన స్థితిని ఉండకపోతే దేవుడు ఒప్పుకోడు. జీవితం సరిగ్గా మనం మార్చుకోపోతే దేవుడు ఒప్పుకోడు. మన ఇష్టం వచ్చినట్టు మనం అంటూ ఉంటే దేవుడు ఒప్పుకోడు. ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయం తీయండి. 10వ వచనం చదవండి. ఆ కీడు మనల్ని తరిమి పట్టదు, ఆ, మన ఎద్దుకు రాదు అని నా జనులు అనుకుని పాపాత్ములందరూ ఖడ్గం చేత చత్తురు. చదువు. మనకు రాదు, మనకేం అవదు. ఆ? పాపాత్ములు అలా అనుకుని నిర్లక్ష్యం చేసే పాపాత్ములు. దేవుడు నాకు సాయం చేస్తాడు, దేవుడు నాకు తోడై ఉంటాడు. ఎలా అనుకుంటావు అయ్యా? ఎలా అనుకుంటావమ్మా? ఎలా అనుకుంటావు? క్రైస్తవులా, భ్రమలో ఎలా బతికేస్తావు? నువ్వు చేస్తుంది దేవునికి వ్యతిరేకం రాంగా. నువ్వు దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా చేస్తున్నావా? దైవ చిత్తం వ్యతిరేకంగా జీవిస్తున్నావా? నీకు దేవుడు సాయం చేయాలి. ఎలా చేస్తాడు? దేవునికి లోబడు, ప్రభువుకి లోబడు, దీనత్వాన్ని కలిగి ఉండు, మంచి ప్రేమ కలిగి ఉండు, మంచి దీనత్వాన్ని కలిగి ఉండు, మంచి ఆత్మీయత కలిగి ఉండు, వాక్యానుసారంగా ఉండు, చక్కగా యథార్థంగా ఉండు. దేవుడు సాయం చేస్తాడు. తప్పకుండా సాయం చేస్తాడు. నువ్వు దేవునికి విరుద్ధంగా ఉండి దేవుడిని సాయం చేయాలని ఎలా కోరుతావు? బైబిల్ గ్రంథం చెప్తుంది అలాంటి వాడు చతురు. ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. తన నామానికి ఇటువంటి అవమానం తెచ్చుకోడు.
చాలా జాగ్రత్త ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి నేను అందరికి అది చెప్తాను. దయచేసి నేను చెప్తున్న మాట, ఆత్మీయంగా చెప్తున్న మాట మీరు కట్టెను తీసుకొని, ఈయనెప్పుడు శపిస్తాడు, ఈయనెప్పుడు గద్దిస్తాడు అన్న ఒక ముద్ర వేసి మీ జీవితం అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. అది మీ లోపం. మీ లోపం. దేవుడు వెర్రివాడు కాదు, సేవకుడు వెర్రివాడు కాదు. ఆత్మ సంబంధంగా ఎవరికి గద్దింపు లేకుండా, ఏమి లేకుండా, ఆత్మీయత లేకుండా దేవుని పాఠాల దగ్గర నిజత్వమైన బతకడం చాలా కష్టం. పౌలు తిమోథెయును ఖండించు, బుద్ధి చెప్పు చెప్పాడు. కానీ ఆత్మ ధోరణి చేయలేదు. చెప్పాడు. బైబిల్ లేకపోతే, బుద్ధి చెప్పకపోతే, ఖండించకపోతే ఎవరు బాగుపడరు. బైబిల్ చెప్తుంది, నేను అన్ని ఏదో నా ఇష్టం వచ్చినట్టు జీవించేస్తానో దేవుని సహాయం చేయాలంటే ఎలాగా? దేవుని సహాయం కావాలనుకున్న వ్యక్తి దైవికంగా జీవించాలి. ఆయనకి లోబడాలి. ఆయన పాదాల మట్టుకు తగ్గించుకోవాలి. బతకడం మంచి ఆయన తప్పు, ప్రభువు సహాయం చేస్తాడు. అలాగని ప్రభువు నీకు సహాయం చేస్తాడని నువ్వు దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దీనత్వం లేకుండా, సరైన పశ్చాత్తాపం లేకుండా, సరైన ప్రేమ లేకుండా, పరిశుద్ధి లేకుండా, యథార్థత లేకుండా, ఏమీ లేకుండా దేవుడు నాకు సాయం చేయాలంటే ఎలా చేస్తాడు? ఆలోచిద్దాం. అప్లికేషన్ కరెక్ట్ ఉండాలా? నీ తాలూకా అర్హతలన్నీ కరెక్ట్ ఉండాలా? అప్పుడు అది నువ్వు అప్లై చేసిన జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నీ అర్హతే సరిగ్గా లేదు. నీ అప్లికేషనే సరిగ్గా లేదు. ఏమీ లేదు. నాకు జాబ్ వచ్చేయాలా? ఎట్లాగా? ఎలాగా? వెర్రివాళ్ళ గవర్నమెంట్, వెర్రివాళ్ళ ప్రజలు. దేవుని వాక్యాలను నేర్చుకోండి. ఏలియా, యెహోవా హస్తం ఏలియాకు సాయం అంటే, ఏలియా ఆత్మపూర్ణుడు, అభిషిక్తుడు, ప్రార్థనాపరుడు, దీనుడు, సింప్లిసిటీ కలిగిన వ్యక్తి, దైవ చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడ పురుగునవాడు, నడుము కట్టుకున్నవాడు, దేవునికి అనుకూలమైన వ్యక్తి, పరిశుద్ధి కొనసాగించేవాడు. దేవుని స్తోత్రం. స్త్రీ యొక్క స్థితిని కనీసం ఎరగనివాడు. అంత ఆత్మీయంగా ఉన్న వ్యక్తికి దేవుడు సాయం, యెహోవా హస్తం అతన్ని బలపరిచి యెజ్రెయేలు పట్టణానికి ముందుగానే రథం మీద వెళ్ళాడు. ఈయన ముందుగానే వర్షము, కొండపోత వర్షం జరగక ముందే, ప్రారంభం కాకముందే వాడు ఆయన వెళ్ళిపోయినాడు. సోమరునికి యెజ్రెయేలు గుమ్మాని దగ్గరికి వెళ్ళిపోయాడు పట్టణానికి. యెహోవా హస్తము అందరికీ ఇష్టం వచ్చినట్టు సాయం చేయాలి. ఆత్మీయంగా ఉన్నవాడికి, దేవునికి లోబడ్డ వారికి. అందుకే నేర్చుకుందాం. ఆత్మీయంగా ఉండాలి. నా దేవుడు నాకు సాయం చేయాలంటే నేను ఆత్మీయంగా ఉండాలి. నేను తగ్గించుకోవాలి. నేను ప్రభు పాదాలు పట్టుకోవాలి. నాకు ఆరోగ్యం ఉండాలి, ఆశించబడాలి, నా స్వస్థ కావాలి, అద్భుతం కావాలి, నా జీవితంలో మంచి జాబ్ కావాలి, మంచి వివాహం జరగాలి. ఏది కావాలన్నా అయ్యా నేను ఆత్మీయంగా దేవునికి లోబడిపోవాలి. నేను పాదాల మట్టుకు తగ్గిపోవాలి. దేవునికి అనుకూలంగా నేను బతకాలి. అప్పుడు దేవుడు నా స్థితిని, నా విధేయతను, నా విశ్వాసాన్ని, నా ప్రేమను, నాలో ఉన్న దీనత్వాన్ని, నాలో ఉన్న దైవిక క్రియలను చూసి నాకు సాయం చేస్తాడు. మన జీవితం మార్చుకోమా, దేవుడు తన మనసు మార్చుకోవడం సాయం చేయాలి. ఎంతవరకు న్యాయం అది? ప్రజలు భ్రమలో బతకండి. క్రైస్తవ విశ్వాసం అది కాదు. హల్లెలూయా. నేను ఉత్తుగుత్తున మిమ్మల్ని ఏదో కానీ దేవుడు మిమ్మల్ని ఆశ్రయించును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనేస్తే అవదు. ప్రైజ్ గాడ్. అవదు. మీకు అర్థమైందా? బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మంచిది. దైవజనులు, దేవుని సేవకులు, ప్రజలు దీవించాలి, మంచిది. కానీ ప్రజల్లో మార్పు రావాలి. మార్పు రావాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు స్వయంగా చెప్పాడు, ఈ ప్రజల్లో మార్పు లేదు. నేను వారి మధ్య వచ్చిదినా ఏం చేస్తాను అని దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఇశ్రాయేలు గురించి దేవుడు సహాయం కావాలంటే, ప్రభువు నిత్యం మనకు సహాయం చేయాలంటే ఆయనకు అనుకూలంగా అందరూ నేర్చుకోండి. భ్రమలో బతికే పరిస్థితి ఉంటుంది. ఒక ఎగ్జామ్కి వెళుతున్నాం, ఓ వ్యాపారం చేస్తున్నాం, ఓ పెళ్లి చేసుకుంటాం, ఏదైనా ప్రభువుకు అనుకూలంగా దేవుని స్తోత్రం. ప్రభువుకు అనుకూలం లేకుండా దేవుడు నాకు సాయం చేయాలి. ఆయన రూల్స్ మార్చుకొని, ఆయన పద్ధతులు మార్చుకొని, ఆయన ఆలోచన మార్చుకొని మనం చేసిన దానికి మద్దతు ఇవ్వాలంటే ఆయన ఇవ్వడం. ఆయనకు అనుకూలంగా మనం ఉంటే అప్పుడు తన తోడు మనకు దొరుకుతుంది.
గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే మనిషిని మన స్థాయికి, దేవుణ్ణి మన స్థాయికి దిగదార్చే ప్రయత్నం ఏ క్రైస్తవుడు చేయకూడదు. దైవికంగా ఉన్న స్థాయికి మనం వెళ్ళాలి. ఆయన ఆశించు స్థాయికి మనం వెళ్ళాలి. అప్పుడే మన ఆత్మీయతను దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు మీద నింద వేయను. దేవుడు నాకు సాయం చేయలేదని ఎప్పుడు అనకండి. ఇంత ప్రార్థన చేస్తాను, ఇంత చేస్తాను, ఇంత ధనం దేవుడికి ఇస్తున్నాను, ఇంత ఆస్తులు ఇచ్చేస్తున్నాను, ఏవో చేసేస్తాను, నాకు దేవుడు నో నో నో. నువ్వు కాబోతే నిన్ను పుట్టించేవాడు ప్రపంచంలో అనేక మందిని దేవుడు లేపుతాడు ఇవ్వడానికి. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని మీద నింద వేయద్దు. నువ్వు ఏమి ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు కాదు అక్కడ. నువ్వు ఎలా జీవిస్తున్నావు, వాక్యానికి ఎంతవరకు నీ జీవితంలో ప్రాధాన్యత ఉంది, పరిశుద్ధాత్మకి ఎంతవరకు నువ్వు లోబడుతున్నావు, దేవుడి వాక్యం ఎంత, అది దేవుడు చూస్తాడు. నువ్వు ఎంత ఇచ్చేవన్నది కాదు. ఎంత ఇస్తే వచ్చి దానికే ఉంది. ఎంత దేవుని ప్రాధాన్యత, వాక్యానికి ప్రాధాన్యత, ఎంత విధేయత, ఎంత విశ్వాసం, ఎంత దేవునికి లోబడుతున్న జీవితం నీ దగ్గర ఉందని అది క్యాల్కులేట్ చేస్తాడు. నాకైనా మీకైనా ఎవరికైనా. ప్రభు హస్తము ఏలియాకు తోడై ఉన్నదన అతడి పరుగులో దేవుడు సాయం చేశాడు. మన జీవిత పరుగులో ఉన్నప్పుడు మనం ఎదుగో యెజ్రెయేలు గుమ్మం దగ్గరకో మరో దగ్గరకో మనం పరిగెత్తట్లేదు. మనం దేవుని రాజ్యానికి పరిగెత్తే పరుగులో మనం ఉన్నాం. దేవుని ఉన్నతమైన పిలుపు, కావలసిన బహుమానం పొందగలిగిన పరుగు మనకు ఉండాలి. వెనుక తట్టు చూడకుండా ముందు తట్టు పరిగెత్తిన పరుగు మనకు ఉండాలి. యేసు వైపు చూస్తూ పరిగెత్తిన పరుగు మనకు ఉండాలి. ఓపికతో పరిగెత్తే పరుగు మనకు ఉండాలి. వాక్య బలంతో, ఆత్మబలంతో, ప్రార్థన బలంతో, విశ్వాస బలంతో మనం పరిగెత్తిన పరుగు మనకు ఉండాలి. మన పరుగులో దేవుడు సాయం చేయాలంటే ముందు మనం మన జీవితాన్ని దేవుని తట్టు ఆకర్షణ చేసుకునే వ్యక్తిగా ఉండాలి. ఆయనకు మనం సాయం చేయడానికి కావాల్సిన ప్రతి అనుకూలత ఏర్పడాలి. దేవుని స్తోత్రం. సంస్థను అడిగాడు, ఒక్కసారి నాకు సాయం చేయి, ఫిలిస్తీన్ల కోట నేను లేపేస్తాను, శత్రు సంహరణ కంప్లీట్ జరిగిపోతుంది, ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకొని సంస్థను బతిలాడుతాడు. దేవుడు అనుమతించాడు. సంస్థానికి మళ్ళీ పూర్వబలం వచ్చేసింది. 2 స్తంభాలు పట్టుకొని ఫిలిస్తీన్ల కోటను ఎత్తిశాడు. ఎంతమంది ఫిలిస్తీన్లు ఎవరో ఎంతమంది దాంట్లో ఉన్నారో సంసోన్తో సైతం మొత్తం నేలమట్టయిపోయారు. అతను అడిగింది శత్రు నాశనానికి అడిగాడు. అందుకు తగిన వినయం చూపించాడు. అర్థం చేసుకున్నాడు జీవితం. నేను దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా ప్రవర్తించబట్టే, దేవుని వాక్యాన్ని ఏది చెప్పొద్దనడో నేను చెప్పేశాను. నేను ఆ తప్పు నేను చేశాను, అందుకే నాకు ఈ శిక్ష, అంత భయంకర పరిస్థితి, ఇవన్నీ అర్థం చేసుకున్నాడు. ఇంకా తండ్రి ఒక్కసారి బతకాలని ఏదో నేను చేశాను కాదు, కానీ ఒక్కసారి నాకు శత్రు శేషాన్ని లేపేస్తాను, ఒక్కసారి నాకు సహాయం చేయమన్నాడు. దేవుడు అతను మనం ఆలకించాడు. తిరిగి బలం వచ్చేసి లేపేశాడు. అది దేవునికి అనుకూలంగా ఉంటేనే దేవుడు సహాయం చేస్తాడు. గిద్యోను ముందు ఈ చోట టచ్ ఆడాడు, తర్వాత లోబడ్డాడు. సరే తండ్రి, ఇప్పుడు నీ బలం తెచ్చుకొని నువ్వు ప్రారంభం, నా బలాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం. తన బలంతో బయలుదేరాడు. ఖచ్చితంగా 300 మంది 300 మంది సైన్యంతో బైబిల్ మిద్యానీయుల నుంచి ఇశ్రాయేలుని కాపాడి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకున్నాడు గిద్యోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే టచ్చాడు, ఇటు నేను పనికిరాను, మా అన్నయ్యని ఉపయోగించుకో, మా అన్నయ్య నోరు ఉపయోగించుకో, నాకు నేను నత్తివాని పెదవులు గలవాణ్ణి, నేను ఇటు ఎంత చెప్పినా దేవుడు చివరికి కోపం తెప్పించిన పరిస్థితి. నువ్వు వెళ్ళి తీరాలి. యు హ్యావ్ టు గో. మోషేకి ఆజ్ఞాపించాడు, నేను నీకు తోడే ఉంటాను, వెళ్ళి. ఎప్పుడు లోబడ్డాడో అప్పుడు కర్రను అభిషేకించాడు. అప్పుడు అతన్ని అభిషేకించాడు. ఇగో నేను నీకు తోడే ఉంటాను ఐగుప్తులో, నువ్వు భయపడకు, మరి ఈ కర్రను తీసుకుని వెళ్ళు. అంతే. కర్రను ప్రారంభంలోనే ఎంత శక్తివంతమైన కర్ర, అంత అభిషేకంతో ఉన్న కర్రను రుజువుపరిచాడు. అలా 10 తెగుళ్ళలో కూడా ఎక్కడ అతని మాట ఎంత అద్భుతంగా దేవుడు దీవించాడు. అతను తోడై ఉన్నాడు. దేవుడు ఊరకనే ఏదో నువ్వు ఎలా జీవించినా, నేను ఎలా జీవించినా మనకు తోడై ఉంటాడని భ్రమలో ఎవరు బతకద్దు. మనం ఏం చేసినా చెల్లిపోద్ది అని బతకద్దు. అది వెరీ 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 రాంగ్. ఆయనకి లోబడితేనే దేవుడి కార్యం చూస్తాం.
ఆయన అద్భుతం చూడాలంటే వ్యక్తులు దేవునికి లోబడిపోవాలని జీవితం మన జీవితం. ప్రైజ్ గాడ్. దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలంతే. దైవవాక్యం మీద శారీరకమైన ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొంది ఆత్మానుసారులుగా మనకు మారాలి. దేవుని స్తోత్రం. ఆత్మానుసారం మారాలి. ప్రతి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. నాకు మీకు కూడా ప్రభు పిల్లలు కావాలి. నేను కూడా, మీరు కూడా పిల్లలు అది తల్లిదండ్రులు మనం దేవునికి లోబడాలి. మన పిల్లల్ని దేవునికి లోబడేటట్టు మనం చేయాలి. జీసస్ మనవాడే కదా, మనవాడే కదా, మనవాళ్లే కదా అని పాపానికి మత్తిచ్చే ప్రయత్నం చేయదు. దేవుడు ఒప్పుకోడు. దేవుని స్తోత్రం కరుణ గాక. అందుకే ఏలీ చెప్పాడు, నాకంటే నీ పిల్లలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు. చాలా గద్దించాడు బైబిల్ గ్రంథంలో ఏలీని. నువ్వు నాకంటే ఎక్కువగా దేవుడి కంటే పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చావు. నీ పిల్లలు ఏ పరిస్థితి కూడా పిల్లలు చచ్చిపోయారు. పోయింది. ఏలీ పిల్లలు ఫీనెహాసు, హోఫ్ని ఇద్దరు యుద్ధంలో చచ్చిపోయారు. బైబిల్ చెప్తుందయ్యా. వెరీ వెరీ క్లారిటీ అనేది క్లియర్ అండి. వాక్యాన్ని ఏదో మీకు నేను మసిపూసి మాడకాయ అన్నట్టు అస్సలు ఆ జీవితాన్ని అది అని నేను కోరుకుంటాను. దేవుని స్తోత్రం. ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ చెప్తే దిద్దుబాటు చేసుకుంటాం, ఆశీర్వదింపడతాం, అభిషేకించబడతాం, దేవుని కార్యాన్ని చూడగలుగుతాం. దేవుని స్తోత్రం. ఈ సంఘంలో చాలా గద్దింపమ్మా, వేరే దగ్గరికి వెళ్ళిపోతామా, రెడీగా ఉన్నాడు శివుని పాలు, వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. దేవుని స్తోత్రం. మీ కష్టంలో, మీ బాధలో, మీ శ్రమలో మీ ఇంటికి ఎంతమంది సేవకులు వస్తారని నేను చూస్తాను. బైబిల్ అంత దేవుని వాక్యం చెప్తుంది. వద్దయ్యా, గద్దింపు జీవితానికి ఆశీర్వాదం. గర్వం ప్రదర్శించద్దు, నాశనానికి కాదు. దీనత్వం దేవుని రాజ్యానికి తీసుకెళ్తుంది, దేవుని ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. భర్తలో ప్రాబ్లం ఉండదు, ఏ తాగుతాడో చేస్తాడో పాపం ఉంటది. దీనికి వద్దే గట్టిగా చెప్పేస్తారు ఇక్కడ, మనకు వద్దే, అలాగే ఇద్దరు వెళ్ళిపోయారు. బయట పోయి చెప్తున్నాడు, నేను ప్రవక్తని, నాకు అభిషేకం నాకు ఉంది అని చెప్తాడు. దానికి ఓ అంటే నారాదు. అర్థమైందా? ఇలా ఉంటే పరిస్థితి. వాక్యాలు ఉన్న సత్యాన్ని నేర్చుకోండి. యెహోవా హస్తము అందరికీ తోడు ఖచ్చితంగా ఉండదు. మనం అపార్థం చేసుకుని ఆయన అవమానపరచదు. ఆత్మీయుడు, అభిషిక్తుడు, ప్రార్థనాపరుడు. క్రైస్తవుడు. ఆయనకి దీనత్వం ఉంది. ఆయన ఉత్తనే కోపడ్డు. ప్రైజ్ గాడ్. కనుక బైబిల్ ఆయన దైవ చిత్తానుసారం వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి బైబిల్ దేవుడు తన హస్తాన్ని తోడుగా వచ్చాడు. మూడో సంగతి చూపిస్తాను లేఖనం. నిర్గమకాండము, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. అక్కడ యెహోవా హస్తం నా మీదకి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీకు మాట్లాడుదని ఆయన నాకు సెలవిచ్చాను. యెహోవా హస్తం ఎందుకు వచ్చిందంటే, నువ్వు మైదాన భూమి వెళ్ళాలి, సమతులము కలిగినటువంటి వెళ్ళాలి. బైబిల్ దావీదు ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. బైబిల్ అందరం దేవుని వాక్యం సమభూమి గల ప్రదేశానికి నడిపించయ్యా అని ప్రార్థన చేసిన భక్తుడు. సమాధానం గల పరిస్థితికి నడిపించయ్యా. నువ్వు మైదానం వెళ్ళి అక్కడ నేను నీతో మాట్లాడతాను. యెహోవా హస్తం మీదకి వచ్చి, బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు మీదకి పరిశుద్ధాత్మ మీదకి వచ్చాడు. మాట్లాడు, యెరూషలేము వారా, యూదా వారలారా, భయపడద్దు, ఆ గొప్ప సైన్యాన్ని మీరు భయపడద్దు, యెహోవా ఈ పక్షానికి వచ్చారు. బైబిల్ గ్రంథంలో యెహోవా హస్తం కూడా ఇక్కడ నా మీదకి వచ్చి అంటున్నాడు ఇక్కడ భక్తుడు. యెహెజ్కేలు మీదకి దేవుని హస్తం వచ్చిందట. ఆయన హస్తం ఎప్పుడు తోడుగా ఉంటుందో లేఖనాలు చాలా స్పష్టపడుతున్నాయి బైబిల్ గ్రంథంలో. అందుకే అనామకులుగా మనం బతకద్దు, వాక్యం తెలియని వారిగా బతకద్దు. అర్థం చేసుకొని దాన్ని తగినట్టు మనం లోపడతాం. నేను మీరు కూడా దేవుడు అద్భుతం చేస్తాడు, నాకు కూడా అర్థం చేస్తాడు. దీనులకు ఎక్కువ కృప చూపుతాడండి. ఎస్, కష్టమైన, నష్టమైన, సుఖమైన, బాధైన, పరిస్థితులు ప్రతికూలమైన సరే దీనులు అయిపోరు మనం. దేవునికి స్తోత్రం.
నేర్చుకోండి. దేవుని పాదాల దగ్గర బతకడం నేర్చుకుంటాను. సాహించే దేవుడు. ఎందుకంటే యెహోవా హస్తం మీదకు వచ్చినప్పుడే ఆయన అంటున్నాడు, నా మీదకు వచ్చి ఇగో నీవు మైదాన భూమి దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడతాను. మాట్లాడవలసిన పని ఉంది. సమభూమి గల ప్రదేశానికి వెళ్ళమని. మైదానం నువ్వు అక్కడే పద, అక్కడ వస్తే నీతో మాట్లాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ మాట్లాడతాడో కూడా సెలవిచ్చాడు దేవుడు. ఏం మాట్లాడతానని చెప్పలేదు, బట్ ఎక్కడ మాట్లాడతానని చెప్పాడు. స్థలం కూడా చెప్పాడు. నువ్వు మైదాన భూమికే వెళ్ళాను. ఏలియాతో బైబిల్ లేఖలో నోవహుతో చెప్పాడు, తిన్నగా నువ్వు కొండ గృహ దగ్గరికి వెళ్ళిపోను. ఆ గృహ దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. అక్కడ మాట్లాడదు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చూడండి. ఏలియాతో చెప్పాడు, నువ్వు కొండ గృహ దగ్గరికి వెళ్ళి. నోహ కాదు, ఏలియా చెప్పాడు, నువ్వు కొండ గృహ దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడు. అక్కడ నేను శ్వాసం గలవాడిని అని చెప్తాడు. అక్కడ నీ ప్రజలను వాళ్ళందరూ మొత్తం చెప్పేశారు ప్రవక్తలు. నేను ఒక్కడే మిగిలి రోషం కలిగి పడుకున్నాను. అప్పుడు ఆయన జరగవలసిన కార్యక్రమం ఏంటో, నీకు బదులుగా ఎలీషాని అభిషేకించు. బైబిల్ ఒకటి 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 ఎలా చెప్పాలో ఏం చేయాలో అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఆ దైవిక రోషం, ఆ దైవిక దీనత్వం, ఆ దైవ మనస్సు నాకు మీకుంటే దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. ఎలాంటి పరిస్థితులు కూడా సాయం చేస్తాడు. ఎలాంటి ఇబ్బందులు కూడా సాయం చేస్తాడు. ఎలాంటి సోదరం చచ్చిపోతారని డాక్టర్లు చెప్పేసి రక్షణ చేస్తాడు. యెహోవా హస్తం తప్పకుండా నీ మీదకి, నా మీదకి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. దీనిలో అయిపోదాం. మన కుటుంబంలో అద్భుతం జరగాలండి. మన భార్య భర్తలో, మన పిల్లల్లో అద్భుతం జరగాలి. మన కుటుంబాల్లో, మన యవనస్తులు మంచి దైవిక మారాలి. మనం తప్పకుండా దైవిక వాక్యాన్ని నేర్పించాలి. భ్రమలో బతకడద్దు. ప్రైజ్ గాడ్. నాన్న నువ్వు ఇలా ఉంటే దీవించబడతారు, అమ్మ నువ్వు ఇలా అంటే దీవించబడతావు అని చెప్పాలి. దేవుడిని దీవించేస్తాడు నాన్న, దేవుడిని దీవించేస్తాడమ్మా అంటే దీవించేస్తాడు. క్రియ మార్చుకోరు, పాపం మార్చుకోరు, బుద్ధి మార్చుకోరు, బతుకు మార్చుకోరు. మారకుండా దేవుడు సాయం చేయడు. మారకుండా దేవుడు సాయం చేయడు. జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం. యెహోవా హస్తము నా మీదకి వచ్చి 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 10వ వచనం. ఎవరి మీదకి ఏ హస్తం వచ్చి చూడండి. యెహోవా హస్తం ఎవరి మీదకి వచ్చింది? యెహెజ్కేలు 37 వచనం. లేదా యెహోవా హస్తం నా మీదకి వచ్చెను. నేను ఆ, ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో nice. నిండిన ఒక లోయలో నన్ను దింపాను. ఒత్తనే చీకటి ఒత్తనే తీసుకుని వెళ్ళలేదు. యెహోవా హస్తము రిబా 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 హస్తం. బైబిల్ చెప్తుంది, రేవో యెహోవా హస్తము ఆత్మవశుడిని యెహెజ్కేలు మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం. బైబిల్ ఆత్మ కూడా ఉత్తునే తీసుకుని వెళ్ళో. ప్రైజ్ లార్డ్. చెరలోనికి తీసుకుని వెళ్ళాడు ఆత్మ. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. మన దేవుడు మనని ఎక్కడ తీసుకువెళ్ళాలో, ఎక్కడ పఠించాలో, ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటాం. ఆయనే పరిశుద్ధాత్మానుసారంగా మనం ఉంటే, ఆత్మ దేవుడు మన పక్షాల నుండి మన ఎక్కడ నడిపించాలో, ఎలా నడిపించాలో, ఎలాగా చక్కదిద్దాలో నిజంగా మనకి మీ అందరికీ సువార్తలో గొప్ప గొప్ప దయాదాక్షిణ హస్తాన్ని రుజువు చేశాడు దేవుడు. ఎంతమంది గుర్తు పెట్టుకొని జ్ఞాపకం ఉంచుకొని ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నారో నాకు అర్థం కాదు, తెలియదు. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒకసారి మనం ఎక్కడికి కొండ దాటి నదిలోంచి మనం బయటికి వెళ్దాం అనుకుంటాం. ఆ నదిలో ఇంచుమించప్పుడు నికోలస్ అమ్మగారు కూడా అప్పుడే పడవెక్కేసింది. ఆమెకు తెలియదు. కానీ మధు వెంటనే అన్నాడు, ఇదో తేడాగా ఉంది. పరిస్థితి ఏం బాగాలేదు. తాగిస్తున్నాడు. వాడు ఎక్కడ మధ్య ఏం చేసినా మనకు తెలియదు.
నీళ్లు చాలా లోతుగా ఉంటాయి అక్కడ. చాలా భయంకర పరిస్థితి. ఎక్కడ మనం ఏ మూలికి మనం ఏం చేయవినా అప్పుడు నేను అదే మనం పక్కన మా దగ్గర అడిగితే ఏంటండి ఈ పరిస్థితి అంటే, వద్దు సార్ ఆడు తాగేసాడు. ఆ డబ్బు గురించి మనం తీసుకెళ్తానంటున్నాడు. ఆ తర్వాత మరో విషయం తెలిసింది ఏంటంటే, అక్కడే నక్సలైట్లు అక్కడ ఆ రాత్రి బస చేస్తారు. ఆ సాయంకాలం వాళ్ళు దింపారు. ఆ కొండకి మనం తీసుకొని వెళ్తాం. ఎంత భయంకర పరిస్థితి. దేవుడు ఎలా తప్పించాడు. పడవ ఉంటుండగా పడవలోకి నీళ్లొచ్చాయి. పడవ కిందన బద్దలైపోయింది. నీళ్లొచ్చాయి. పడవ అప్పుడు నీళ్లు బాగా నిండిపోతుంది. అప్పుడు భయమేసి అందరూ ఒక్కొక్కరు బయటకొచ్చాం. ఇది క్లియర్‌గా దేవుడు తప్పించిన మహత్కరమైన కార్యం. ఒకళ్ళు నిజమే అక్కడ తీసుకెళ్తే మధ్యలో మనకి ఎలా చేస్తాడో, ఏం ముంచేస్తాడో మనకెవరికి తెలీదు. ఆడు తాగేస్తున్నాడు వర్షం లేదు. మనం వాడిని అనలేం. ఈ ప్రభుత్వం కూడా ఏమనదు. ఆడు తాగేసాడు, అలా చేశాడు. ఆడికి యావజ్జీవ శిక్ష బేక తీసినా పర్వాలేదు. ఎంతమంది జనం పోయిన తర్వాత ఎవడేం చేయడు. కానీ దేవుడు ఎలా తప్పించాడు సార్. సువార్తలో దేవుడు ఎంత అద్భుతాలు మనకు చేశాడో మీరందరూ కళ్ళారా చూశారు. కదా! ఓ దగ్గర మౌలి ప్రకటించిన తర్వాత మనందరూ పెద్ద వర్షం పడిపోయింది. వెంటనే కార్‌లో ఎక్కాం. కానీ ఆ పైనుంచి కిందకొచ్చే పరిస్థితి ఎలా ఉంది? గుండెలో చేత్తో పట్టుకొని వచ్చారు. యేసు రక్తమే జయం. యేసు తండ్రి మమ్మల్ని కాపాడు. ఇంత పిసరు చిన్న పిక్క, చిన్న రాయి, చిన్న స్కిడ్ అయితే కార్‌లు మిగలవు. నేను చెప్పాను రాము డ్రైవ్ చేసాడు. ఇంకేదో ఎక్స్‌పీరియన్స్ ఉన్న డ్రైవ్ చేసాడు. కాదు. యెహోవా హస్తం మనకు తోడై ఉంది. షానిహీన హోనియా హసీమల దరపషిమా. దేవుని హస్తం మనకు తోడై ఉండబట్టి అందరూ బతికేసాం. లేకపోతే ఒక్కడు మిగలడు. దేవుని హస్తం మనకెంత దేవుని పాదాల దగ్గర ఎంత కనికరం చూపుతున్నాడు దేవుడు. ఎక్కడెక్కడ ఆయన హస్తం తోడుగా ఉంటుందో ఎంత అద్భుతమైన రీతిలో దేవుడు నడిపిస్తాడో మనం క్రియాపూర్వకంగా మన రుజువులు కూడా చూసాం మనం సువార్తల్లో. కనుక దేవుని బిడ్డ దేవుని పాదాల దగ్గర మనందరూ నేర్చుకొని దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. దీనత్వం కలిగి ఉందాం. ఓ తండ్రి నిన్ను కరుణించురా. ఆయన హస్తం ఎప్పుడు కూడా దీనులకు దేవుని వాక్యానుసారణ వారికి విధేయులకి ఆయన ఆత్మకు లోబడే వారికి ఆత్మానుసారులకి ఆత్మ వస్తులకి వాళ్ళకి దేవుని హస్తం బలంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉంది. ఇశ్రాయేలు ముందు తిరుగుబాటు చేసిన తర్వాత వాళ్ళ దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి మొరపెడితే అప్పుడు యెహోవా వారికి సహాయం చేయగా, యెహోవా వారికి తోడుండగా అప్పుడు వాళ్ళు ఆ పరిస్థితి నుంచి తప్పించబడ్డారు. లేఖనాలు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తున్నాడు. లేకుంది అపోస్తులకు ఇప్పుడు మనం సువార్త పెడుతున్నాం. మళ్ళీ అపోస్తుల కార్యం చేయండి. 11వ అధ్యాయం 20వ వచనం చదువు. కుప్రీలు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండేది. వీరు అంత్యోకుకు వచ్చి గ్రీసు దేశ వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. యేసుని గూర్చిన సువార్తను ప్రకటించారు. ప్రభు హస్తం వారికి తోడైనను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అర్థమైందా? ప్రభు హస్తము తోడై ఉండకపోతే ఎవరు తిరగలరు దేవుని తట్టు? ఇప్పుడు మనం ఇంత ప్రయాసపడి మనం వెళ్తున్నాం, ప్రకటిస్తున్నాం. ఆయన తోడు లేకపోతే, ఆయన హస్తం బలపరచకపోతే, ఆయన హస్తం మనకు సాయం చేయకపోతే, మనం ఎలాగా మన జీవితం? మనం ఎంత ప్రకటించినా, ఎంత చేసినా ఆయన హస్తము తోడై ఉండకపోతే ప్రభు తట్టు ఎవరు తిరుగుతారు? ఇప్పుడు సువార్తలో మనకి ఎంత అవసరం ప్రభు హస్తం? ప్రభు హస్తం తోడై ఉండటం మనం ఎంత ఆత్మీయులం కావాలి? ఎంత తగ్గించుకోవాలి? ఎంత దైవికంగా ప్రార్థించాలి? ఎంత మొరపెట్టుకోవాలి? నాకు మీకు కూడా దీనత్వం రావాలి కదా! నేను మీరు కూడా పరిశ్రమించి దీన మనసుగా ఉండాలి కదా! మనందరం దేవుని పాదాల దగ్గర మొరపెట్టి ప్రార్థించుకునే వారిగా ఉండాలి కదా! సాయం చేయి దేవా! సాయం చేయి అన్నా. దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. అందుకే వెళుతున్న కార్యం చాలా బలమైంది. ప్రభు హస్తం తోడై ఉండకపోతే మన జ్ఞానం, మన ఆలోచన, మన ఆసక్తులు పనిచేయవు. ఆయన హస్తం మనకు తోడుగా ఉండాలి. తండ్రి నీ హస్తం మాకు తోడుగా ఉంచయ్యా. ప్రైజ్ గాడ్. ఎబ్బేజు ప్రార్థనలో ఇంపార్టెంట్ వర్డ్ అదే ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. చూడండి హెబ్బేదు మొదటి దినవృత్తాంతం 4:9 ఉందో చూడండి.
మొదటి దినవృత్తాంతాలు ఎబ్బేసు 4. ఆ! ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడైండెను. ఆ! వేదన పడి అతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టెను. ఎబ్బేసు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నా సరిహద్దులు విశాలపరిచి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, నాకు యెస్. కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు నీ అతను మనవి చెయ్యి చేసిన దాన్ని అతనికి ఆ! దయచేశాను. నీ చెయ్యి నాకు తోడుగా ఉండదు దయచేసి. ప్రభా నీ హస్తం మాకు తోడుగా ఉంచినాయి. అందరూ ప్రార్థన చేయాలి. దేవుని పాదాల అందరూ నీ హస్తం మాకు తోడుగా ఉంచినాయి. మేము వెళుతున్న బృందాలకు, మేము వెళ్తున్న డ్రైవర్లకి, మేము వెళ్తున్న వ్యక్తులకి నీ కృప చేత, నీ ప్రేమ చేత నాయన తగినంత యోగ్యత లేని వారమే ఒప్పుకుంటున్నాం. ఆయన దయచేసి మాకు సాయం చేయండి. నీ హస్తం తోడుగా ఉంచి. అందుకే అందరూ దీనిలో అయిపోదాం. ఆత్మీయులుగా ఉందాం. ప్రార్థనతో ఉందాం. ప్రేమగా ఉందాం. పరిశుద్ధంగా ఉందాం. సువార్త అన్నది చాలా బలమైన కార్యం. తేడా వస్తే దేవుడు ఒప్పుకోడు. ఆత్మీయంగా ఉందాం. దేవుడు చాలా బలమైన కార్యం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి తప్ప మనం ఏ మాత్రం కూడా అవ్వదు. తండ్రి సహాయం చేయండి. సహాయం చేయండి ప్రభు. దేవునికి స్తోత్రం. యెహోవాస్తం తోడే వారు ప్రభుత్వం తెలిపి సువార్త ప్రకటించడం, సువార్త ఫలింప చేయబడింది. వారు యెహోవా హస్తం వారికి తోడై ఉన్నది. ప్రభు హస్తం మనకు తోడై ఉండాలంటే నేను మీరు కూడా ఆత్మీయులుగా ఉందాం. ఆత్మ వసూలైపోవాలి. ఆత్మీయులుగా ఉండాలి. దీనులుగా ఉండాలి. ఆ! అలా దైవాక్యానుసారం అర్హతలు కలిగి ఉంటే అప్పుడు దేవుని తోడు మనకుంటుంది. అప్పుడు అద్భుతంగా మనం ఆశ్చర్యకరంగా ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో చూస్తాం. దేవుడు మనకు తోడై ఉంటాడు. మన జీవితం మార్చుకోకుండా, మన క్రియలు మార్చుకోకుండా, మనకేదో రావాలి, ఏదో దేవుడు సాయం చేయాలంటే ఎలా చేస్తాడు? ఎవ్వరైనా ఇది యథార్థంగా ఏ సేవకుడిని మీరు అడగండి. సరే నేనంటే మీకు ఇష్టమైనా లేకపోయినా పోతా వేరే విషయం. బట్ దేవుడిని అడగండి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. ఏ సేవకుడిని మనం అడగండి. మనం మభ్యతో, భ్రమలో బతకూడదు. నిశ్చిత్తులో బతకాలి. దేవుని స్తోత్రం. వాక్యం స్పష్టంగా ఉంది. దేవుడు సాయం చేస్తాడు. ఆయన ప్రేమమయుడు. అది మట్టి షూర్. కానీ ఎప్పుడు సాయం చేస్తాడు? ఎప్పుడు ఆయన హస్తం తోడుగా ఉంటుంది. మనం పాపాన్ని విడిచిపెట్టి, మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు, ఆత్మ వసలినప్పుడు, ఆత్మకు లోబడినప్పుడు దేవుడు సాయం చేస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన మాట విని వణుకుతున్నప్పుడు మనం సాయం చేస్తాం. ఆయన మాట్లాడే చెవిని వినకుండా పెడ నిర్లక్ష్యం చేసి ఆయన చిత్తాన్ని వ్యతిరేకుంటే మనకి ఎలాగా విజయం మన ఇంటికి వస్తుంది, మన కుటుంబంలో అద్భుతం జరుగుతుందని ఆశిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆలోచించండి. క్లియర్ గా మైండ్ బాగా దేవుని దగ్గర పెట్టి ఆలోచించండి. నిజమే తండ్రి. భ్రమలో తగ్గించుకుందాం. తండ్రి పాదాల దగ్గర ఉన్నది ఉన్నట్టుగా బతుకు నేర్చుకుందాం. మనం దేవుడి కార్యం మనం చేయాలంటే నేను మీరు కూడా దీని వైపు ఆత్మీయులుగా, ఆత్మానుసారులుగా ఉందాం. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి ఒక బ్రదర్ ఓ సిస్టర్ చిన్న చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరణ కలిగి ప్రార్థన చేయండి. ఎప్పుడు మనకి దేవుడు హస్తం వారికి ప్రవాసం తోడై ఉన్నందున వారు సువార్తలో దీవించబడ్డారు. అనేకులు ప్రభుత్వం తీరబడ్డారు. ఎందుకు? ప్రభు హస్తం తోడై హస్తం మనకు తోడై ఉండాలి. అందుకు ఏ అర్హత కావాలో అర్హత అధ్యయనత్వే గాని, మారుమనసు గాని, పశ్చాత్తాపం గాని, పాపాన్ని విడిచిపెట్టడమే గాని, ఆత్మీయంగా ఉండగానే, ఆత్మ పరిశుద్ధి కలిగి ఉండడం గాని, ఇవన్నీ ఏ లక్షణాలు మనకు కావాలో అవి కలిగి ఉంటే దేవుని హస్తం మనకు తోడై ఉంటుంది. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఎంతో సంతోషంతో మన పనులు మోసుకొస్తాం. దేవుని స్తోత్రం. ఇద్దరు ప్రార్థన చేయండి. బ్రదర్ సిస్టర్ చిన్న చిన్న ప్రార్థన చక్కగా క్లుప్తంగా విన్న వాక్యాన్ని బట్టి ఆత్మీయంగా చిన్న ప్రార్థన చేయండి.